శరణ్యకు కరెంట్ షాక్ కొట్టి చనిపోయేలాగా అనన్య స్విచ్ బోర్డ్ దగ్గర ప్లాన్ చేస్తుంది. స్విచ్ బోర్డ్ దగ్గర అనన్య ఏవో కనెక్షన్స్ ఇస్తూ ఉంటే అప్పుడు కాంచన ఏం చేస్తున్నావు మమ్మీ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. శరణ్యకు షాక్ కొట్టేలాగా ప్లాన్ చేస్తున్నాను, దాన్ని పిలిచి నువ్వు ఫ్యాన్ స్విచ్ వేయమని చెప్పు. ఆ ఫ్యాన్ స్విచ్ వేయగానే అది గిలగిల కాకిలాగా కొట్టుకొని ఇక్కడే పడి చచ్చిపోతుంది అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అనన్య కాంచన ఇద్దరు కూడా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు కాంచన శరణ్యను పిలుస్తూ, అమ్మీ శరణ్య కాస్త ఇటొచ్చి ఆ ఫ్యాన్ స్విచ్ వేసి వెళ్ళమ్మా, బాగా ఉక్కగా ఉంది అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. దాంతో శరణ్య సరే పెద్దమ్మ అని చెప్పి వచ్చి ఫ్యాన్ స్విచ్ వేస్తుంది. అలా ఫ్యాన్ స్విచ్ వేసి వెళ్ళినప్పటికీ శరణ్యకు ఏమీ కాకపోవడంతో, ఇదేంటమ్మీ కరెంట్ షాక్ కొడుతుందని ఏదేదో అన్నావు కదా, మరి ఇక్కడ ఏం జరగలేదేంటి అని చెప్పి కాంచన అనన్యతో అంటూ ఉంటే, అదే నాకు కూడా అర్థం కావట్లేదమ్మా అని చెప్పి స్విచ్ బోర్డ్ దగ్గరకు వచ్చి తను స్విచ్ చేసి చూస్తూ ఉంటుంది. అలా అనన్య స్విచ్ బోర్డ్ని టచ్ చేయగానే తనకి షాక్ కొట్టడంతో విలవిల్లాడిపోతూ ఉంటుంది. మొత్తానికి శరణ్యను దెబ్బ కొట్టాలనుకొని అనన్య తన ప్రాణాల మీదకు తెచ్చుకుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.